చెప్పుకునే సంతోషమైన విషయం. ఇప్పుడు చీనీ ధరలు స్థిరీకరంగా ఉన్నాయి కాబట్టి ప్రజలు అంతా ఇంత బాగుండాలి. అది అరటి అసలు అరటి ధరల గురించి ఈరోజు అవినాష్ రెడ్డి మాట్లాడినాడు. అవినాష్ రెడ్డి మాట్లాడి ఆయన చెప్తా అంటే కూడా ఆ అరటి ధరలు స్థిరీకరంగా ఎందుకున్నాయనేది ప్రజలు రైతులు ఏం మాట్లాడుకుంటారో ఆయన తెలిసే ఆయన ఇంకా అంత ఘోరం. ఉండాల్సిన వ్యక్తులు ఇక్కడ లేరు, ఎక్కడో ఉన్నారు. ఈయన అందరూ కలిసి వ్యాపారులను బెదిరించి మామూలు రేట్లను తగ్గించి ఆ మధ్యలో కమిషన్ వీళ్ళు మార్జిన్ పెట్టుకున్నారు కాబట్టి మాకు ఇంత నష్టం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ మారింది, మీరు బెదిరించే పరిస్థితి లేదు. ఉండాల్సిన వాళ్ళు ఎక్కడ హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మాకు దేవుని దయతో ఈరోజు చీనీ ధరలు ఇంత స్థిరీకరంగా ఉన్నాయని ప్రజలు చెప్పుకుంటారంటే వీళ్ళు చేసిన పరిస్థితి ఎన్ని రోజులు అరటి రైతులను వీళ్ళు ఎంత క్వింటాలకు 2,000 3,000 దగా చేసే ఆ పాపం తప్పకుండా మీకు చుట్టుకుంటుంది. లాస్ట్కు డీజిల్ బంకులు పెట్టుకొని అరటిలో వచ్చి మా బంకులోనే డీజిల్ పట్టుకోవాలని కూడా మీరు బెదిరించి తర్వాత డీజిల్ వ్యాపారం చేసుకున్నారు. మళ్ళీ మీరు ఏదో ముగ్గురాయి గిగ్గురాయి అని మాట్లాడుతున్నారు. ముగ్గురాయి విషయం మళ్ళీ సపరేట్గా మాట్లాడతా. ముగ్గురాయిలో కూడా మీ వాళ్ళకు వాటా ఉందని కూడా నేను చెప్తే దానికి ఇంతవరకు కౌంటర్ కూడా ఇవ్వలే మీరు. కాబట్టి అభివృద్ధి ఎట్లా చేయాలనో ఏం చేయాలో మేము నీతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. కొంత మాట్లాడేటప్పుడు ఏదంటే అది మాట్లాడకుండా వాస్తవాలు మాట్లాడాలని కూడా మేము అవినాష్ రెడ్డిని కోరుతాం.